السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. 1445వ రమదాన్లోని 13వ రోజు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానంలో హజ్ చేసే విధానం గురించి 12వ భాగంలో కొంత విన్నాము కదా. దాని తరువాత విషయాలు వినబోతున్నాము. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు ఎవరైతే జంతువు వెంట తీసుకొని వచ్చారో వారందరూ సై చేసిన తర్వాత వెంట్రుకలు కట్ చేయకుండా అదే ఇహ్రాం స్థితిలో ఉన్నారని, మరియు ఎవరైతే తమ వెంట జంతువు తీసుకొని రాలేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆదేశించారు, మీరందరూ కూడా వెంట్రుకలను కట్ చేసుకొని కటింగ్ చేయించుకొని ఇహ్రాం స్థితి నుండి బయటికి రండి, హలాల్ అయిపోండి అని. ఇక్కడి వరకు విన్నారు కదా. ఇక ఆ తర్వాత విషయాలను ఈనాటి పాఠంలో మనం వినబోతున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వియా అని దేన్నంటారు? యౌము తర్వియా అంటారు, జిల్హిజ్జా 8వ రోజును. అయితే ఆ యౌము తర్వియా వరకు మక్కాలోని జాహిర్ అనే ప్రాంతంలో ముస్లింలతో పాటు బస చేసినప్పుడు అన్ని నమాజులు కసర్ చేశారు. నమాజులన్నీ కసర్ చేశారంటే తెలుసు కదా. అందులో కేవలం 4 రకాతుల నమాజును 2గా చేస్తారు. మగరిబ్ మరియు ఫజర్ అదే స్థితిలో చేస్తారు. తర్వియా, ఈ యౌము తర్వియా జిల్హిజ్జా 8వ రోజున చాష్త్ సమయంలో, అంటే సూర్యోదయం అయ్యాక కొంత సమయం గడిచిన తర్వాత తమతో పాటు ఉన్న వారితో మినాకి బయలుదేరారు. మరెవరైతే ఇహ్రాంను విప్పివేశారో, ఇంతకుముందు కూడా విన్నాము కదా, నిన్నటి పాఠంలో కూడా విన్నాము, మరెవరైతే ఇహ్రాంను విప్పివేశారో వారు తమ తమ ఇండ్ల నుండి హజ్ కొరకు ఇహ్రాం ధరించి మినాకు బయలుదేరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా చేరుకున్నాక అక్కడే ज़ుహర్ మరియు అసర్, మగరిబ్, ఇషా రాత్రి గడిపి ఆ తర్వాత ఫజ్ర్ నమాజులు చేశారు. అయితే ఆ నమాజులు వాటి సమయంలోనే చేశారు. 4 రకాతుల నమాజులు 2 చేశారు, అంటే కసర్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుసటి రోజు, ఏ రోజు అది? 9వ జిల్హిజ్జా అరఫా రోజు అరఫాత్ వైపునకు బయలుదేరారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. అరఫా ఈ పదం 9వ రోజు గురించి కూడా ఉపయోగించబడుతుంది. అలాగే అరఫాత్ ప్రాంతం, అరఫాత్ మైదానం, దాని గురించి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక దర్స్ మా ఛానల్లో ఉంది, మీరు వినవచ్చును. సహాబాలలో కొందరు ఈ బయలుదేరుతున్నప్పుడు మినా నుండి అరఫాత్ వైపునకు, సహాబాలలో కొందరు తల్బియా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము కదా, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. కొందరు ఈ తల్బియా చదువుతుండగా మరికొందరు తక్బీర్ పలుకులు పలుకసాగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ఈ 2 రకాల పలుకులను వింటూ ఉన్నారు. కానీ ఎవరినీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దు అని చెప్పలేదు. ఎవరు ఏమి చేసినా అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తున్నారని మౌనం వహించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞ మేరకు ప్రవక్త కొరకు నమిరా, ఇది అరఫాత్ కంటే కొంచెం ముందు ఉన్నది, నమిరాలో గుడారం డేరా వేయడం జరిగింది. సమయం ఉండేదుంటే, నాకు దాని యొక్క పిక్చర్ దొరికేది ఉంటే మీకు చూపించేవాణిని. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఇటు అర్థం కావడానికి కుడి వైపున ఇదంతా కూడా మైదానం అనుకోండి, అరఫాత్. దాని ముందు ఉరానా, ఒక చిన్న వాగు లాంటిది ఉంటది, వాదియే ఉరానా అని అంటారు. దాని ఇటు ముందు నమిరా ఉంటుంది. నమిరా అనే ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు అక్కడ
ఒక డేరా వేయడం జరిగింది. మరియు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ నమిరా అరఫాలోని భాగం కాదు, ఇది అరఫా తూర్పు భాగంలో ఉన్న ఒక చిన్న గ్రామం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో బస చేశారు. పొద్దు వాలిన తర్వాత అంటే జుహర్ సమయం ప్రవేశించాక కస్వా, ఇది ఒంటె పేరు, ప్రవక్త వారి ప్రత్యేక ఒంటె పేరు. ఆ ఒంటెపై స్వారీ చేస్తూ వాది ఉరనా లోయలోనికి, దాని దిగువ భాగం, సర్వసామాన్యంగా వాగులు లోయలు అందులో ఎగువ భాగం దిగువ భాగం అని ఉంటుంది కదా, దిగువ భాగానికి చేరుకున్నారు. అదే ప్రదేశంలో తమ స్వారీపై కూర్చునే ఉండి అద్భుతమైన ఒక ఖుత్బా ప్రసంగం ఇచ్చారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఏ ప్రసంగం చేశారో, ఖుత్బా ఇచ్చారో, అది మానవ హక్కుల ఒక దుస్తూర్, కాన్స్టిట్యూషన్, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. వాటన్నిటిని నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తున్నాను, గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తెలిపారు, ఇస్లాం మూలంశాలు మరియు నియమాలను వివరించారు. బహుదైవారాధన మరియు అజ్ఞానపు దురాచారాలను ఖండించారు. పరస్పర ధన మాన ప్రాణాలు నిషిద్ధమని, ఎవరు కూడా మరొకరి ధనమాన ప్రాణాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. అయితే ఈ విషయాలు ఇతర మతాల వారు కూడా అంగీకరిస్తారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజ్ఞానపు వ్యవహారాలు మరియు వడ్డీని అంతమొందించారు. స్త్రీలతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని తాకీదు చేశారు. ఈ ప్రసంగంలోనే తమ అనుచర సమాజాన్ని ఖుర్ఆన్ మరియు హదీసులను గట్టిగా పట్టుకోవాలని ఆదేశించారు. అంటే దాని ప్రకారం ఆచరించాలని. తాను అల్లాహ్ ఆజ్ఞలను ఉత్తమ రీతిలో అందరికీ చేరవేశానని మరియు దైవ దౌత్య పదవి బాధ్యతలను నెరవేర్చానని, అలాగే సమాజం కొరకు శ్రేయస్సును కోరానని తమ సహాబాల అంటే సహచరులతో అంగీకారం మరియు సాక్ష్యం తీసుకున్నారు. ఇంకా వారి యొక్క ఈ సాక్ష్యం మరియు మాటపై అల్లాహ్ను కూడా అల్లాహుమ్మ ఫష్హద్, ఓ అల్లాహ్ నీవు కూడా సాక్షిగా ఉండు అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబా ముగించిన తరువాత బిలాల్ రదియల్లాహు అన్హు గారిని అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అజాన్ మరియు ఇకామత్ అయిన తర్వాత ఆయన సిర్రీ అంటే శబ్దంగా బిగ్గరగా కాకుండా మౌనంగా కిరాత్ తిలావత్ చేసి దుహర్ నమాజ్ 2 రకాతులు చేయించారు. మళ్ళీ ఇకామత్ ఇవ్వడం జరిగినది. వెంటనే అస్ర్ నమాజ్ 2 రకాతులు చేయించారు. మరియు ఆ రోజు జుమా రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హజ్ మరియు అరఫాత్ జుమా రోజు వచ్చింది. ఆయనతో పాటు మక్కా వారు కూడా ఈ హజ్ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నారు. వారు కూడా కస్ర్ మరియు జమా చేశారు. కస్ర్ అంటే తెలుసు కదా, 4 రకాతుల నమాజులు 2 చేయడం. జమా అంటే జుహర్ మరియు అస్ర్ని కలపడం. అలాగే ముజ్దలిఫా ప్రస్తావనలో వస్తుంది, మగ్రిబ్ మరియు ఇషాను కలపడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ పూర్తి చేసిన తర్వాత మౌకిఫ్, ఈ అరఫాత్ మైదానం మొత్తం ఏదైతే ఉందో దానిని మౌకిఫ్ అని కూడా అంటారు. అక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా జబలుర్ రహ్మా అని ఏదైతే ఉందో దాని ఎడమ వైపున ప్రజలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా రోజు అంటే 9వ జిల్హిజ్జా రోజు ఉపవాసం ఉన్నారేమో అనే సందేహం వచ్చినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్య అయిన హజరత్ మైమూనా రదియల్లాహు తలన్హా గారు ఒక పాత్రలో పాలు పంపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌకిఫ్లోనే అంటే అదే అరఫాత్ మైదానంలోనే నిలబడి ఆ స్వారీపై ఏదైతే ఉన్నారో ప్రజలందరూ చూస్తూ ఉండగా వారి ముందు ఆ పాల పాత్రను త్రాగారు. దీని ద్వారా ఏం తెలిసింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హాజీలు ఆ జిల్హిజ్జా 9వ రోజు యోమె అరఫా ఉపవాసం ఉండరు.
మిగతా ప్రపంచ వాసులందరూ కూడా ముస్లింలు తమ తమ రాష్ట్రాల్లో దేశాల్లో 9వ జిల్హిజ్జా రోజు అంటే బక్రీద్ పండుగ ఈదుల్ అద్హాకి ఒక రోజు ముందు ఉపవాసం ఉంటారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ అరఫాత్ మైదానంలో పర్వతం ఏదైతే ఇప్పుడు చెప్పానో జబలుర్ రహ్మా అని, దాని దిగువ ప్రాంతంలో రాళ్ల దగ్గర కిబ్లా వైపున ముఖము చేసి తమ స్వారీపైనే తమ వాహనము పైనే నడిచి వెళ్ళే దారి ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉండేలా, ఆ దారి ముంగట ఉండే విధంగా ఇటువైపున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు అంటే ఒంటెపై ఉన్నారు సూర్యాస్తమయం వరకు. అల్లాహు అక్బర్. గమనించండి, జుహర్ సమయంలోనే జుహర్ అసర్ చేశారు. ఖుత్బా ఇచ్చిన తర్వాత అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. ఏమంత దూరం లేదు ఈ రోజుల్లో కూడా. అయితే ఆ సమయం నుండి మొదలుకొని సూర్యాస్తమయం వరకు దువా చేస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, అల్లాహ్తో ఏడ్చుకుంటూ దువా చేశారు. అల్లాహు అక్బర్. అందుకొరకే మనమందరము అల్లాహ్ మనందరికీ మరీ మరీ హజ్ చేసే భాగ్యం ప్రసాదించుగాక. అరఫా రోజు మైదాని అరఫాతులో వచ్చామంటే ఒక్క క్షణాన్ని వృధా చెయ్యకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో చెప్పారు, నేను ఇక్కడ నిలిచాను మరియు పూర్తి ఈ మైదానే అరఫాత్ నిలుచు స్థలం. ప్రవక్త ఎక్కడున్నారో అక్కడే మేము రావాలి అని అందరూ కోరుకుంటే స్థలం సరిపోదు. ఆ రోజే ప్రవక్త వెంట 1,00,000కు పైగా మంది సహాబాలు హజ్ చేశారు. మరి ఈ రోజుల్లో సుమారు 30 లక్షల వరకు ఉంటారు. అయితే ఆ పూర్తి మైదానే అరఫాత్లో ఎక్కడైనా నిలుచుండవచ్చు, ఎక్కడైనా స్టే చేయవచ్చు అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసే సందర్భంలో తమ ఛాతీ వరకు చేతులను ఎత్తారు. ఎలాగైతే ఒక దీనుడు, ఒక నిరుపేద ఆహారం గురించి అర్థిస్తున్నాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రీతిలో అల్లాహ్తో అర్థిస్తూ దువా చేస్తూ ఏడుస్తూ ఉన్నారు. దువాలోకెల్లా ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేసే అటువంటి దుఆ, మరియు నేను నాకు పూర్వం ప్రవక్తలందరూ కూడా చేసినటువంటి అత్యుత్తమమైన దుఆ, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహు అక్బర్. ప్రజలారా, ఈ దువా యొక్క భావాన్ని అర్థం చేసుకోండి, మంచి రీతిలో తెలుసుకోండి. ఈ రోజుల్లో హజ్ కొరకు వస్తారు, మళ్ళీ సమాధుల వద్దకు వెళ్తారు. ఈ రోజుల్లో హజ్ చేస్తారు, సఫా మర్వాలో ఇలాంటి దువా చదువుతారు, అరఫాత్లో ఈ దువా చదువుతూ ఉంటారు. మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత షిర్క్లోనే వారి యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. ఎంత శోచనీయం, బాధాకరం కదా. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు సాయంకాలం రాత్రి వచ్చే ముందు ఏ అనుమానం లేకుండా సంపూర్ణంగా సూర్యాస్తమయం అయి చివరికి దాని యొక్క పసుపు తలం ఏదైతే ఉంటుందో అది కూడా కనుమరుగయ్యింది అని స్పష్టంగా తెలిసిన తర్వాత అరఫాత్ మైదానం నుండి బయలుదేరారు. ఇక్కడ ఈ సందర్భంలో హదీసులో వచ్చిన పదాలను గనక మీరు శ్రద్ధగా అర్థం చేసుకుంటే ప్రవక్త వారి ఇత్తిబా మన పూర్తి జీవితంలో ఎంత అవసరమో తెలుస్తుంది. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవక్త చేశారో అలాగే చేయడం. సర్వసామాన్యంగా సూర్యాస్తమయం అయిన వెంటనే మనం మగ్రిబ్ నమాజ్ చేస్తాము, కానీ ఇక్కడ ప్రవక్త ఏం చేశారు? శ్రద్ధగా వినండి. సూర్యాస్తమయం అయిపోయింది అని ఖచ్చితంగా స్పష్టంగా తెలిసిన తర్వాత ఉసామా బిన్ జైద్ను తమ వెనుక కూర్చోబెట్టుకున్నారు. అరఫాత్ నుండి బయలుదేరారు. ఎలా బయలుదేరారు? ప్రశాంతంగా, నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నారు అదే వాహనంపై. మరియు ఒంటె పగ్గాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ వైపునకు ఎంతగా లాగుతూ ఉన్నారు అంటే ఆ వాహనం యొక్క, ఆ ఒంటె యొక్క తల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్నటువంటి పల్లకి ముందు భాగానికి తగులుతూ ఉండేది. ఏంటి ఇక్కడ ఉద్దేశం? గమనించండి, చెబుతున్నారు ప్రవక్త వారు. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు, ఓ ప్రజలారా,
అరఫాత్ నుండి బయలుదేరారంటే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళకండి, ప్రశాంతంగా నడవండి. ఎందుకంటే త్వరగా వేగంగా పరిగెత్తుకుంటూ నడవడం పుణ్యం కాదు. ఇక్కడ ఈ సందర్భంలో ఇలా తెలిపారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ దారి గుండా వెళ్ళారు? అరఫాత్ మైదానం చాలా పెద్దగా ఉంది, లక్షలాది మంది అందులో స్టే చేయవచ్చు. అయితే అక్కడి నుండి ముజ్దలిఫా వైపునకు వెళ్ళడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ నుండి ముజ్దలిఫా వెళుతున్నప్పుడు మజిమైన్ అని ఉంది దారి పేరు, దాని గుండా వెళ్ళారు. కానీ ఎప్పుడైతే అటు మినా నుండి ఇటు అరఫాత్ వైపునకు వచ్చారో బొబ్ అనే దారి గుండా వచ్చారు. పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడక ఎలా ఉండినది? సైరుల్ అనక్ అని అంటారు. అంటే ఏమిటి? అత్యంత నిదానంగా కూడా కాదు, మరియు వేగంగా కూడా కాదు, మధ్యస్థ నడక. ఒకవేళ ఆయనకు విశాలమైన దారి కనబడితే కొద్దిగా వేగం పెంచేవారు. గమనించండి, ఇక్కడ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దారిలో నిరంతరంగా తల్బియా పలుకుతూనే ఉన్నారు. దారిలో ఒక చోట మూత్ర విసర్జన అవసరం ఏర్పడితే అక్కడికి వెళ్ళి వచ్చారు, తేలికగా వుజూ చేసుకున్నారు. పిదప మళ్ళీ నడక ప్రారంభించి ముజ్దలిఫా చేరుకొని నమాజు కొరకు వుజూ చేశారు. అజాన్ ఇకామత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. గమనించారా? సూర్యాస్తమయం అయిన వెంటనే వెళ్ళారు, కానీ అక్కడ మగరిబ్ చదవలేదు. సామాన్య జీవితంలో ప్రవక్త విధానం ఏమిటి? సూర్యాస్తమయం అయిన తర్వాత మగరిబ్ నమాజ్ చేయాలి. కానీ ఇక్కడ అరఫాత్ నుండి బయలుదేరాలి, ప్రశాంతంగా వెళ్ళాలి. మధ్యలో ఎక్కడైతే రోడ్ ఓపెన్ గా ఫ్రీగా ఏర్పడుతుందో దేర్ ఈజ్ నో ఎనీ రష్, ఎలాంటి అక్కడ రష్ లేకుండా కొంచెం వేగం పెంచవచ్చు. కానీ ముజ్దలిఫా చేరుకున్నాక మగరిబ్ మరియు ఇషా నమాజ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా చేశారు? సామాను కూడా ఇంకా దించలేదు. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజాన్ మరియు ఇకామత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. పిదప ఆయన ఒంటెలను కూర్చోబెట్టేకి మరియు ప్రజలు తమ సామానులను దించక ముందే మగరిబ్ నమాజ్ స్టార్ట్ చేశారు. మగరిబ్ నమాజ్ అయిపోయిన తర్వాత ప్రజలు తమ సామానులను దించుకున్నారు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇకామత్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. ఇకామత్ అయిన తర్వాత ఇషా నమాజ్ చేయించారు. ఇషా కొరకు ప్రత్యేకంగా వేరే అజాన్ ఇవ్వబడలేదు. మగరిబ్ మరియు ఇషా ఈ రెండు నమాజుల మధ్యలో వేరే ఏ నమాజు చెయ్యలేదు. ఆ తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ వరకు పడుకున్నారు. ఆ రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా ప్రత్యేక ఆరాధన చేసినట్లు, ఇంకా వేరే ఏమైనా నఫిల్ నమాజులు చేసినట్లు ఏ ఆధారము కనబడదు. కానీ ధర్మవేత్తలు అంటారు, సర్వసామాన్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్న విత్ర్ నమాజ్ మాత్రం వదిలేవారు కారు. ఆ రాత్రి, ఏ రాత్రి ఇది గుర్తుందా మీకు? అరఫాత్ నుండి వచ్చారు, రాత్రి ఇక్కడ ముజ్దలిఫాలో బస చేశారు. ఇక తెల్లారితే 10వ తారీఖు జిల్హిజ్జా. అయితే ఈ రాత్రి 10వ రాత్రి అని అనవచ్చు. అయితే ఈ రాత్రి చంద్రుడు ఆస్తమించాక తన కుటుంబంలోని బలహీనమైన కొంతమందిని మరియు స్త్రీలను మినా నుండి ఫజ్ర్ కంటే ముందే బయలుదేరవచ్చని అనుమతి ఇచ్చారు. కానీ అక్కడ తాకీదు చేశారు, ఏమని? సూర్యోదయానికి ముందే మీరు జమరాత్కు రాళ్ళు విసురవద్దు, కొట్టవద్దు, వెళ్ళి అక్కడ ఉండండి. కానీ సర్వసామాన్యంగా ఆరోగ్యంగా ఉన్నవారు అందరికీ ఏం ఆదేశం? ప్రవక్త వారి పద్ధతి ఏముందో ఇక్కడ మీరు వినబోతున్నారు. అదే సర్వసామాన్య ప్రజలకు. ఏంటి అది? ఫజర్ సమయం ప్రవేశించిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యొక్క తొలి వేళలో ప్రథమ సమయంలోనే నమాజు చేయించారు. దాని కొరకు అజాన్ మరియు ఇకామత్ ఇవ్వబడినది. పిదప స్వారీ చేస్తూ మష్అరే హరాం, ఈరోజు ముజ్దలిఫాలో ఎక్కడైతే మస్జిద్ ఉందో ఆ మస్జిద్ పేరే అల్ మష్అరుల్ హరాం. అక్కడికి వచ్చారు ప్రవక్త వారు. మస్జిద్ తర్వాత కట్టారు, ఆ కాలంలో లేదు. ముజ్దలిఫా ప్రాంతమంతయు నిలుచు స్థలమే అని ప్రకటన చేశారు. అయ్యో, ప్రవక్త అక్కడ ఉన్నారు కదా, మనమందరం అక్కడికి పోదాము అంటే మళ్ళీ అదే జనసమ్మర్దం, రష్. పిదప అంటే నమాజ్ అయిపోయింది, మషారే హరాం వద్దకు వెళ్ళారు. అక్కడ కిబ్లా వైపున ముఖము చేసి సూర్యోదయానికంటే ముందు
చీకటి దూరమైపోయి తెల్లదనం వస్తుంది కదా, ఇక కొద్ది క్షణాల తర్వాత సూర్యోదయం అవుతుంది అన్నటువంటి సూచన కనబడుతుంది కదా స్పష్టంగా మన కళ్ళకు. ఆ వెలుతురు అయ్యే వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ దువాలో నిమగ్నులైపోయారు. ఏడ్చుకుంటూ విలపిస్తూ అల్లాతో చాలా దువా చేశారు. అల్లాహు అక్బర్. అల్లా స్మరణలో గడిపారు. సోదర మహాశయులారా, ఈ సున్నతులు మనం పాటించాలి. అల్లా యొక్క జిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. హజ్లో ఉన్నా హజ్లో లేకున్నా కానీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముజ్దలిఫా నుండి ఫద్ల్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమాని తమ వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరారు. గుర్తుందా? అరఫా నుండి బయలుదేరేటప్పుడు ఎవరిని కూర్చోబెట్టుకున్నారు? త్వరగా చెప్పండి. మర్చిపోయారా? రివర్స్ చేసి వింటారా? ఉసామా బిన్ జైద్ని కూర్చోబెట్టుకున్నారు. మరి ఇప్పుడు ముజ్దలిఫా నుండి మినాకు బయలుదేరుతున్నప్పుడు ఫద్ల్ ఇబ్ను అబ్బాస్ని కూర్చోబెట్టుకొని బయలుదేరారు. ఈ దారిలోనే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకి చెప్పారు, జమరాత్పై రాళ్ళు విసరడానికి 7 కంకర రాళ్ళు ఏరుకొని తీసుకురామని. ఎప్పుడైతే ఆయన తీసుకొచ్చారో వాటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అరచేతిలో వేసుకొని ఇలా ఎగరవేస్తూ ఏం చెప్పారో శ్రద్ధగా వినండి. చాలా ముఖ్యమైన ఇక్కడ ఆదేశం మరియు ప్రవక్త వారి యొక్క హితోపదేశం. ప్రజలారా, ఇలాంటి కంకర రాళ్ళే జమరాత్పై విసరండి. ధర్మ విషయంలో మితిమీరకండి. లా తగ్లు ఫిద్దీన్, ధర్మంలో దీనిలో గులు చెయ్యకండి, మితిమీరకండి. ఇంతకు ముందు జాతులు ధర్మ విషయంలో మితిమీరడం వల్లనే నశించిపోయాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో మనం ఎన్నో ధర్మ విషయాల్లో ప్రవక్త యొక్క విధానాల్లో మితిమీరిపోతున్నాము. ఈ హదీస్ విన్న తర్వాత మనం భయపడాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు సాగుతూ ఎప్పుడైతే వాదియే ముహస్సర్ నుండి దాటారో ఒంటె వేగాన్ని పెంచారు. ఎందుకంటే గుర్తుందా, అదే ప్రాంతంలో అబ్రహాపై శిక్ష పడింది కదా. ఆ తర్వాత జమరే అకబా, దాని మరొక పేరు జమరే కుబ్రా. జమరే అకబా, జమరే కుబ్రాకు దారి తీసే మధ్య మార్గాన్ని, ఎన్నో మార్గాలు ఉన్నాయి, దారులు ఉన్నాయి అని చెప్పాము కదా, మధ్య మార్గాన్ని ఎంచుకొని దాని ద్వారా మినా చేరుకున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం రాళ్ళు జమరాత్పై విసరడం మొదలు పెట్టే వరకు తల్బియా చదువుతూనే ఉన్నారు. సూర్యోదయం తరువాత వాదిలోని క్రింది భాగంలో, అక్కడ కూడా లోయ ఉంది, వాది ఉంది, దాని కింది భాగంలో కాబాను ఎడమ వైపున, మినాను కుడి వైపున పెట్టి జమరాకి ముందుగా తమ సవారిపైనే ఉండి ఒకదాని తర్వాత ఒకటి 7 రాళ్ళు విసిరారు. ప్రతి రాయి విసిరేటప్పుడు ఏమనేవారు? అల్లాహు అక్బర్. ఇక్కడ ఒక మాట శ్రద్ధగా వినండి. ప్రవక్త వారి హదీస్ ఇబ్నే మాజాలో ఉంది. అల్లా యొక్క గృహం కాబా యొక్క తవాఫ్, సఫా మర్వాల మధ్యలో సఈ మరియు ఈ జమరాత్కు రాళ్ళు కొట్టడం దేని కొరకు? లిఇకామతి జిక్రిల్లా, అల్లా యొక్క స్మరణను పెంచడానికి, అల్లా యొక్క స్మరణ చేస్తూ ఉండడానికి, అల్లా యొక్క స్మరణ విశ్వంలో జరుగుతూ ఉండడానికి. కానీ ఈ రోజుల్లో ఈ పని చేసేకి బదులుగా అల్హమ్దులిల్లాహ్ ఈ రోజుల్లో ఎంతో మంది పెద్ద పెద్ద రాళ్లతో, చెప్పులతో కోపంగా జమరాత్ను విసురుతారు, జమరాత్ వైపునకు విసురుతారు. వాస్తవంగా వీరు అల్లా యొక్క జిక్ర్ కాదు చేయడం, ప్రవక్త విధానం కాదు పాటిస్తున్నది, శైతాన్ను సంతోషపెడుతున్నారు. పిదప సల్లల్లాహు అలైహి వసల్లం మినాకి వాపస్ వచ్చేశారు. అక్కడ స్పష్టమైన రీతిలో అద్భుతమైన ఒక ప్రసంగం, ఖుతుబా ఇచ్చారు. అందులో కుర్బానీ రోజు యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, గొప్పతనం, పవిత్ర మక్కా నగరం యొక్క విశిష్టత వివరించారు. అల్లా గ్రంథానికి అనుగుణంగా పాలించే వారికి విధేయత చూపమన్నారు. ఇంకా హజ్ యొక్క విధి విధానాలను, ఇంకా ఏవైతే కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి, ఏమేం పనులు చేయాలి అవన్నీ కూడా బోధించారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో కుర్బానీ చేసే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అల్లాహు అక్బర్, గమనించండి, 63 ఒంటెలను
తమ స్వహస్తాలతో దిబాహ్ చేశారు. ఒంటెను నిలబెట్టి దాని ముందు ఎడమ కాలును మడిచి నహర్ చేశారు. సర్వసామాన్యంగా మనం మేకలను ఇంకా వేరే జంతువులను ఏదైతే కోస్తామో దిబాహ్ చేయడం అని అంటాము. కానీ ఒంటె దాని ఒక పద్ధతి ఉంది, ఇప్పుడు చెప్తున్నాము, శ్రద్ధగా వినండి. దానిని నహర్ అని అంటాము, నహర్. కానీ నహర్ అని దిబా చేయడం అన్న భావం కూడా వస్తుంది. ఎలాగైతే ఫసల్లి లిరబ్బిక వన్హర్ అనే ఆయతలో ఉందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబా చేయడం ఆపివేసి 100 ఒంటెల్లో నుండి 63 అయితే అయిపోయినాయి, మిగతా 37 ఒంటెలు హజరత్ అలీ రదియల్లాహు తాలను జిబా చేయాలని ఆదేశించారు. వాటి మాంసం నిరుపేదలకు పంచాలని ఆదేశించారు. మరి అక్కడే చెప్పారు, ఈ కుర్బానీ జంతువుల మాంసంలో నుండి కసాయికి, జిబా చేసి ముక్కలు వేసే వారికి కష్టార్జితంగా వారు చేసిన కూలీగా మీరు ఇవ్వకండి. వేరే డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఈ కుర్బానీ మాంసంలో నుండి మాంసం గాని తోలు గాని ఏది ఇవ్వకూడదు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన చేశారు, స్పష్టంగా తెలిపారు, మినా మొత్తం కుర్బానీ చేసే ప్రదేశం, అలాగే మక్కా వీధులు నడవటానికి కూడా, అలాగే కుర్బానీ చేయడానికి కూడా ప్రదేశం అని తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుర్బానీ పూర్తి కాగానే క్షౌరం చేసే వారిని పిలిచి శిరోముండనం గుండు చేయించుకున్నారు. అతను కుడివైపు నుండి మొదలు పెట్టాడు. ఈ భాగం పూర్తి అయిన తర్వాత ఈ భాగంలో చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆ తర్వాత తమ వెంట్రుకలను అబూ తల్హా రదియల్లాహు తను గారికి ఇచ్చి సహాబాలలో వీటిని పంచాలి అని ఆదేశించారు. ఆ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. ఉమ్రా హజ్ను చేసేవారు వినండి, శుభవార్త ఏంటి? గుండు చేయించుకునే వారి కొరకు 3 సార్లు మరియు కటింగ్ చేయించుకునే వారికి ఒక్కసారి అల్లాహ్ వారిని మన్నించాలి, అల్లాహ్ వారి పాపాలను క్షమించాలి అని దుఆ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హలాల్ అవ్వక ముందే ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఆయనకు సుగంధ ద్రవ్యాలను పూశారు. అయితే గుర్తుంచుకోండి, మీరు 10వ తారీఖు రోజున జిబా చేశారు, రాళ్ళు కొట్టారు, జిబా చేశారు, తర్వాత క్షౌరం చేయించుకున్నారు, 3 పనులు అయ్యాయి అంటే మొదటి తహల్లుల్, ఇహ్రామ్ యొక్క నిషిద్ధతల నుండి కొంతవరకు మీరు బయటికి రావచ్చు. అంటే ఇక ఈ ఇహ్రామ్ దుస్తులు తీసేసి స్నానం చేసి మన ఖుష్బూ సువాసన యొక్క ద్రవ్యాలు పూసుకోవడం ఇదంతా కూడా చేయవచ్చు. కానీ ఎప్పటి వరకైతే తవాఫ్ కాదో మరియు తమత్తో చేసేవారు, ఇఫ్రాద్ చేసేవారు సై కూడా చేయరో అప్పటి వరకు వారి భార్యలు వారి కొరకు హలాల్ కారు అన్న విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ज़ుహర్ నమాజ్కి ముందు స్వారీ చేస్తూ మక్కా చేరుకున్నారు. తవాఫే ఇఫాదా చేశారు. ఈ తవాఫే ఇఫాదానే తవాఫే హజ్ అని కూడా అనడం జరుగుతుంది. మరియు ఇది హజ్లో ఒక ముఖ్యమైన రుకున్. ఇది ఎవరైనా చేయకుంటే వారు హజ్ చేసినట్లు లెక్క రాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి మిన్హా అంటే ఈ తవాఫే హజ్ తప్ప ఇంకా వేరే ఏ తవాఫ్ చేయలేదు, అంటే నఫిల్ తవాఫులు. ఆ విధంగా ఈ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఈ చేయలేదు. ఎందుకు? ముందు చేశారు తవాఫే ఖుదూమ్తో పాటు. అది తవాఫే కిరాన్ చేసేవారికి, తవాఫే ఇఫ్రాద్ చేసేవారికి. వారు గనక ముందు సఈ చేసి ఉంటే ఇప్పుడు 10వ తారీఖు నాడు తవాఫే హజ్తో పాటు చేసే అవసరం ఉండదు. కానీ తమతో చేసేవారికి ముందు చేసినా గానీ అది ఉమ్రా యొక్క తవాఫ్గా లెక్కించబడుతుంది. మళ్ళీ 10వ తారీఖు రోజు తవాఫ్ తర్వాత సై చేయడం తప్పనిసరి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తవాఫ్లో రమ్ల్ చేయలేదు. అలాగే తర్వాత మరొక తవాఫ్ వస్తుంది, దానిని తవాఫే విదా, వీడుకోలు తవాఫ్ అంటారు. అందులో కూడా రమ్ల్ చేయలేదు. రమ్ల్ ఎందులో చేశారు? మక్కాలో వచ్చి మొదటిసారి ఏ తవాఫ్ చేస్తున్నారో ఆ తవాఫ్లోనే.
తవాఫ్ పూర్తయిన పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జంజం వైపుకు వెళ్ళారు. అక్కడ ప్రజలు నీళ్లు త్రాగుతున్నారు, జంజం నీరు. అయితే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి జంజం నీరు యొక్క పాత్ర ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడే త్రాగేశారు. ఎందుకు? అక్కడ అలాంటి అవసరం ఉండింది. అక్కడ బావి ముందు నీళ్లు తోడుతూ ఉండేది ఉంటే బురద అవుతుంది కదా, దాని కారణంగా అక్కడ కూర్చుండి తాగేటువంటి సౌకర్యం లేకుండినది. కానీ సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది ప్రజలు అనుకుంటారు జంజం నీళ్లు నిలబడి తాగడం సున్నత్. కాదు, ఇలాంటి ఏ ఒక్క సహీ హదీస్ ప్రస్తావన రాలేదు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మినా వచ్చేశారు. మినాలోనే రాత్రి గడిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ज़ुहर నమాజ్ ఎక్కడ చేశారు? ఈ విషయంలో చిన్న భేదాభిప్రాయం ఉంది. ఇబ్ను ఉమర్ రదియల్లాహు తఆలా చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ज़ुहर నమాజ్ చేశారు అని. ఈ విధంగా చూసుకుంటే అల్లాహు అక్బర్, 10వ తారీఖు రోజున అల్లాహ్ కారుణ్యము 10వ తారీఖు రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేసిన సందర్భంగా ప్రవక్త వారికి అల్లాహ్ వైపు నుండి ఎంత గొప్ప శుభాలు మహిమలు జరిగాయో గుర్తించండి. 10వ తారీఖు ఫజర్ నమాజ్ ముజ్దలిఫాలో చేశారు, దువాల్లో గడిపారు. సూర్యోదయానికి కొంచెం ముందు అక్కడి నుండి బయలుదేరారు. సూర్యోదయం అయిన తరువాత మినాకు జమరాత్కి రాళ్లు కొట్టారు. ఆ తర్వాత 63 ఒంటెలు తమ స్వహస్తాలతో జివా చేశారు. ఆ తర్వాత క్షౌరం చేయించుకున్నారు. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ మరో విషయం, రాళ్ళు విసిరిన తర్వాత ఖుతుబా కూడా ఇచ్చారు. ఆ తర్వాత జివా చేశారు. ఆ తర్వాత క్షౌరం చేసుకున్నారు. ఆ తరువాత మళ్ళీ స్నానం చేశాక ఆయిషా రదియల్లాహు తఆలా సువాసనలు పూసాక తవాఫ్ కొరకు వెళ్ళారు. ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారం తిరిగి వచ్చి ज़ुहर నమాజ్ ఇక్కడ చేసుకున్నారంటే సమయంలో ఎంత గొప్ప శుభం కలిగిందో గమనించండి. అల్లాహు అక్బర్. కానీ హజరత్ జాబిర్ మరియు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం మక్కాలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ज़ुहर చేశారు. ఏది అయినా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని విధులు చాలా మంచిగా చేసుకుంటూ వచ్చారు. మరుసటి రోజు అంటే 11వ జిల్హిజ్జా పొద్దు వాలే వరకు అంటే ज़ुहर సమయం ప్రవేశించే వరకు వేచించుకుంటూ ఉన్నారు. సమయం కాగానే తమ నివాసం నుండి జమరాత్ వైపునకు కాలినడకన వెళ్ళారు. నివాసం అంటే మినాలో ఉన్న నివాసం, స్వారీ మీద కాదు, వెళ్ళలేదు. మస్జిద్ ఖైఫ్ కి సమీపంగా ఉన్న జమరే ఊలా, దానినే జమరే సుగ్రా అని కూడా అంటారు, చిన్న జమరా అని కూడా అంటారు. సర్వసామాన్యంగా ఈ జమరాత్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు శైతాన్ అని కూడా అంటారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వెళ్ళి 7 రాళ్ళు ఒక్కొక్క రాయిపై అల్లాహు అక్బర్ అంటూ విసిరారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జమరాకి కొంచెం కుడి వైపునకు ముందుకు సాగి అక్కడ నిలబడి 2 చేతులను పైకి వెత్తి కిబ్లా వైపునకు ముఖం చేసి సుదీర్ఘంగా దుఆ చేశారు. ఎంతసేపు? సూరే బకరా యొక్క తిలావత్ ఎంతసేపు జరుగుతుందో అంతసేపు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమరే వుస్తా మధ్యలో ఉన్నటువంటి జమరా వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దానిని కూడా 7 రాళ్ళు విసిరారు. ఒక రాయి, ప్రతి ఒక్క రాయిపై అల్లాహు అక్బర్ అనేవారు. అయితే దాని విసిరిన తర్వాత అక్కడి నుండి కొంచెం ఎడమ వైపునకు జరిగి కిబ్లా వైపు ముఖము చేసి చాలా దీర్ఘంగా దుఆ చేశారు. కానీ మొదటి దానికంటే కొంచెం తక్కువ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమరే అకబా, జమరే కుబ్రా, పెద్ద జమరా వరకు వచ్చారు. మరియు అక్కడ వాది లోయ ఉంది అని ఇంతకుముందే మనం విన్నాము. లోయలోనికి ప్రవేశించారు. జమరాను ముందు ఉంచి బైతుల్లాను ఎడమవైపు, మినాను కుడివైపున ఉంచి అల్లాహు అక్బర్ అంటూ ప్రతి రాయిపై ఒక్కొక్కటిగా 7 రాళ్ళు విసిరారు. రాళ్ళు కొట్టిన తర్వాత ఇక అక్కడ ఎక్కడ కూడా ఆగలేదు, నిలబడలేదు, దుఆ చేయలేదు. తిరిగి మినా వైపునకు ఎక్కడైతే తమ స్థావరం ఖైమా ఉందో అందులోకి వచ్చేసారు. ప్రాధాన్యత పొందిన అభిప్రాయం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ 11, 12, 13 ఈ 3 రోజుల్లోని పగలులో ఏ జమరాత్కైతే రాళ్ళు కొట్టారో ఎప్పుడు కొట్టారు? ज़ुहर నమాజ్ చేసుకునేకి ముందే కొట్టారు.
జమరాత్కు రాళ్ళు కొట్టిన తర్వాత, రాళ్ళు విసిన తర్వాత నమాజ్ చేసుకున్నారు. అబ్బాస్ రదియల్లాహు తఆలా ఆయనకు బాధ్యత ఉంది. ఏమిటి? జంజం నీరు తాగించే అటువంటి బాధ్యత, సికాయ అని దానిని అంటారు. దాని కారణంగా ఆయన మినా యొక్క రాత్రులు ఏదైతే మినాలో గడపాలో దాని నుండి మినహాయింపు ఇచ్చి మీరు మక్కాలో గడపవచ్చు అన్నటువంటి అనుమతి ఇచ్చారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రోజులే ఆగలేదు, 3వ రోజు కూడా అక్కడ ఉన్నారు. 11, 12, 13వ 3 రోజులు జిల్హజ్జాలోనివి అక్కడ మినాలో ఉండి పగటి పూట రాళ్ళు విసరడం, రాత్రి అనేది మినాలో గడపడం. 13వ తారీఖు రోజు రాళ్ళు కొట్టి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహర్ నమాజ్ తర్వాత ముహస్సబ్ అనే ప్రాంతానికి, దాని మరొక పేరు అబ్తహ్, అక్కడికి వెళ్ళారు. అక్కడే జుహర్ కంటే ముందు అక్కడికి వెళ్ళారు. జుహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు అక్కడ చేశారు. ఇషా నమాజ్ చేసుకున్న తర్వాత కొంతసేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకున్నారు, నిద్రపోయారు. ఆ తర్వాత రాత్రిలోనే ఓ సమయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేల్కొన్నారు. మరియు సహరీ సమయంలో మేల్కొని మక్కాకి వెళ్ళి కాబతుల్లా వద్దకు వెళ్ళి సహరీ సమయంలో తవాఫే విదా, ప్రతి హాజీ చేయవలసిన ఈ తవాఫ్ వాజిబ్, ఇది విధి, ప్రతి ఒక్కరిపై ఇది విధి. అయితే ఈ తవాఫ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమల్ చేయలేదు. దీని ప్రస్తావన ఇంతకు ముందే వచ్చింది. కానీ ఈ తవాఫే విదా విధి అన్నాము కదా. కానీ తవాఫ్ హజ్ చేసిన తర్వాత ఎవరైనా స్త్రీలకు వారి నెలసారి రక్తం మొదలైతే లేదా ప్రసవిస్తే వారిపై ఈ తవాఫే విదా విధిగా లేదు. ఎలాగైతే సఫియా రదియల్లాహు తఆలా వారికి ఈ పరిస్థితి ఎదురైనదో. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య ఆయిషా రదియల్లాహు తఆలా కూడా వెంట ఉన్నారు కదా. ఆమె ఎప్పుడైతే హజ్కు వస్తున్నారో అప్పుడు వారికి వారి యొక్క నెలవారి రక్తస్రావం మొదలైతే ఆమె అందరి మాదిరిగా తవాఫ్ చేయలేకపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పారు కూడా, నీవు తర్వాత ఏదైతే చేశావో తవాఫ్ మరియు సై అదంతా కూడా నీ హజ్ కిరాన్కి సరిపోతుంది, నీ హజ్ మరియు ఉమ్రాకి. కానీ అందరూ చేశారు ముందు వచ్చిన వెంటనే తవాఫ్, నేను చేయలేకపోతుంది కదా. ఒక ఆవేదన లాంటిది ఆమె మనసులో ఉండింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె మనస్తృప్తి కొరకు ఏం చేశారు? ఆమె యొక్క సోదరుడు అయిన అబ్దుర్ రహ్మాన్కి ఆదేశించారు, నీ సోదరిని తీసుకుని వెళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి దారిలో ఒక చోట ఆగారు, సరఫ్ అనే ప్రదేశంలో. మరియు తన్ఈమ్ వద్దకు తీసుకెళ్ళి అక్కడి నుండి ఇహ్రాం చేయించి ఉమ్రా యొక్క నియత్ మనసులో చేయించుకొని లబ్బైక్ ఉమ్రతని పలికి అక్కడి నుండి ఉమ్రా యొక్క ఇహ్రాం చేయించి నీ సోదరిని నీవు ఉమ్రా చేయించుకొని తీసుకురా అని చెప్పారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు అబ్దుర్ రెహమాన్ తీసుకెళ్లారు. కానీ అబ్దుర్ రెహమాన్ ఉమ్రా చేసినట్లు ఎక్కడ రుజువు లేదు. రాత్రే ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా తాహిరా ముతహరా ప్రవక్త వారి యొక్క పవిత్ర భార్య ఉమ్రా ముగించుకొని వచ్చేసింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరికీ కూడా ఆదేశించారు, ఇక్కడి నుండి మదీనా వైపునకు మనం తిరుగు ప్రయాణం మొదలు పెడదామని. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హజ్ ప్రయాణ సంఘటన ఎంతో సంక్షిప్తంగా విన్నారు. నిన్నటి మరియు ఈనాటి దర్సులో ఎక్కడైనా ఏదైనా మిస్ అయి ఉండేదుంటే, అర్థం కాని విషయం ఉండేదుంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి. కానీ నేను చెప్పే మాట గుర్తుంచుకోండి, చివరిలో ప్రతి హజ్ చేసే వ్యక్తి జీవితంలో ఒక్కసారి ఇది విధిగా ఉంది గనక అందరూ చేస్తారు కదా, లక్షలాది మంది వస్తారు కదా, వాళ్ళను చూసి చేస్తా అని అనుకోకండి. ప్రవక్త హజ్ విధానాన్ని మంచిగా నేర్చుకోండి. మాటికి ఖురాన్ హదీస్ ప్రకారంగా చెప్పే ఉలమాల ద్వారా వినండి, పుస్తకాలు చదవండి, ఇంకా తెలుసుకుంటూ ఉండండి. మంచి జ్ఞానవంతులైన ఉలమాల యొక్క నంబర్లు కూడా దగ్గరికి ఉంచుకోండి. ఎక్కడ ఏమైనా అనుమానం వస్తే వెంటనే వాట్సాప్ ద్వారా కాల్ చేసి ఏదైనా పద్ధతిలో సంప్రదించి తెలుసుకోండి. అయితే చివరిలో ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా తన్ఈమ్ నుండి ఇహ్రాం చేశారన్నటువంటి ప్రస్తావన వచ్చింది కదా. తన్ఈమ్ అంటే ఏంటి? తన్ఈమ్ అంటే అది ఒక ప్రాంతం పేరు. మక్కా నలువైపుల మొత్తం హరం
హుదూద్ హరం అని మనం అంటాము కదా, మదీనా దారిలో హుదూద్ హరం ఇక్కడికి ఎండ్ అవుతుంది, హరం బౌండరీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. అయితే ఎవరైనా మక్కావాసులు ఉమ్రా చేయాలనుకుంటే ఏదైనా ఒక హరం బౌండరీ బయటికి వెళ్ళి అక్కడి నుండి వారు ఇహ్రామ్ చేసి వస్తారు. అల్లాహు తాలా మనందరికీ మన జీవితంలోని ప్రతి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తమ ఆదర్శాన్ని పాటించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.